చిరంజీవి హీరోగా నటించిన మగమార సైకిల్ సాంగ్. సైకిల్ మూవ్ అవుతుంటే చిరంజీవి గారు తొక్కుతుంటే వీళ్ళు కూడా నా ఆమెని దాంతో పాటు తీసుకెళ్తుంటే ఈ స్పోక్స్ లోంచి వెనకాల ఉండే ఫ్యామిలీ మెంబర్స్ మీద షార్ట్లు కట్ అవుతుంటాయి. మీరు మానిటర్స్ లేకుండా షూటింగ్స్ చేసేటప్పుడు లైక్ హౌ వాజ్ దట్ పాసిబుల్ సార్? అసలు మానిటర్ అనేది ది డే వన్ నుంచి ఏం లేదే సినిమాల్లో. టేక్ అనగానే తీసినప్పుడు నేను ఒక్కడనే చూస్తాను. నేను చూసిన ఒక్క ఫ్రేము రేపొద్దు స్క్రీన్ మీద కొన్ని కోట్ల మంది చూస్తారు. వెదర్ యూ కన్విన్స్ ది డైరెక్టర్, నువ్వు చెప్పిన దాన్ని కన్విన్స్ చేయలేకపోతే దర్శకుడు భావుకుడైతే ఛాయాగ్రాహకుడు కృషి ఫలిస్తుంది. అలాంటి ఒక మ్యాజిక్ ఏదో ఒక తెలుసుకొని అమితాబ్ బచ్చన్ గారే మిమ్మల్ని పిలిపించి మాట్లాడారంట. అమితాబ్ బచ్చన్ గారు హీరోగా ఒక సినిమా ఓకే, బడా నన్ను కెమెరామెన్గా పెట్టమన్నారు. కానీ నాకు ఈ అదృష్టరేఖ వంకర తిరిగింది. ఏంటంటే కె విశ్వనాథ్ గారితో పనిచేసినప్పుడు కేవి మహాదేవన్ గారు, వంశీ గారితో పనిచేసినప్పుడు ఇళయరాజా గారు. ఈ దిగ్గజాలని కాదనుకొని మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు సార్? బాలు గారు బాగా ప్రియ మిత్రులు. రాము దారి తప్పి స్పీల్బర్గ్ రేంజ్లో వెళ్ళాల్సిన మనిషి. ఏ అడ్వాంట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, వీటి వల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఉందంటారా, నెగిటివ్ ఇంపాక్ట్ ఉందంటారా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్? కోతికి కొబ్బరికాయ దొరికినట్టు పిచ్చోడు చేతిలో రాయలాగా అయిపోద్ది.